సో మన బుజ్జిగాడి సినిమా చూడగానే ఆ డైలాగ్ గుర్తొస్తుంది. నాకు చాలా ఇష్టమైన ఫుడ్ ఫిష్ అని మీకు తెలుసు తెలీదండి. అండ్ ఇగో నాతో పాటు శివ చూద్దాం. ఏదో ఆయన కూడా పాలిటిక్స్కి వెళ్తున్నా అంటున్నారు, అదే కొంచెం బాధగా ఉంది. మనం ఈ ఎండలో ఇప్పుడున్న ఎండలో బైక్ మీద వెళ్తే మనమే డ్రై ఫిష్ లో అయిపోతాం. నిజంగా ఈ రోజు మాత్రం కొంచెం ఎండ ఎక్కువగానే ఉంది. ఇట్స్ చాలా క్లియర్ స్కై. సూర్యుడు ఇస్ మండింగ్. ఇట్స్ టూ హాట్. చెమట కోటింగ్. టైమ్ ఇస్ అప్. సో ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తాను మెరీనా బీచ్. ఏషియాలోనే చాలా పెద్ద బీచ్ అంట. ఎందుకంటే ఇది ఇక్కడ మొదలుకొని మహాబలిపురం దాకా ఉంటది అనమాట. ఆ జంట ఎవరు ఇప్పుడు కూడా వెళ్తున్నారు బీచ్ లోకి. సూపర్. నాకు ఎలా ఉంది తెలుసా? సీల వేణుమా సీల్ ఇరుకు, కట్ట వేణుమా కట్టి ఇరుకు. బా టైగర్ ప్రాన్స్ ఎంత ఉన్నారు. ఒకటి పీతలు లైవ్ కదులుతూ చూడండి ఎలా వదులుతున్నాయి. వెనకాల మెరీనా బీచ్, ముందు చేపల మార్కెట్. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వారేవా విక్రమ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మీకు తెలుసు నేను చెన్నైలో ఉన్నాను. ఎస్, చెన్నై చేపల బ్యాచ్ అనమాట. సో మన బుజ్జిగాడి సినిమా చూడగానే ఆ డైలాగ్ గుర్తొస్తుంది. సో ఇక్కడ నేను ఫిష్ మార్కెట్కి వెళ్దాం పోతున్నాను. అంటే నాకు చాలా ఇష్టమైన ఫుడ్ ఫిష్ అని మీకు తెలుసు తెలీదండి. సేమ్ అక్కడని ఇక్కడ కూడా కొరమీను, ఇవన్నీ పేర్లు మాత్రం డిఫరెంట్, కానీ అదే కొరమీను, అదే సందువ, అదే వంజనం, అన్ని అవే దొరుకుతాయి. అదే బొచ్చ, అదే రవ్వ. సో ఇక్కడ చేపల మార్కెట్ ఎలా ఉంటుందో అక్కడైతే మనం రామ్నగర్లో వెళ్తాం, మా ఆంధ్ర సైడ్ వెళ్తేమో కాకినాడకి వెళ్తాం. కానీ చెన్నైలో చేపల మార్కెట్ ఎలా ఉంటుందో ఈరోజు మీకు చూపిపోతున్నాను. అండ్ ఇగో నాతో పాటు శివ. యు ఆల్ నో కదా, నీపా మంచి యాక్ట్రెస్, మై సిస్టర్. సో వీళ్ళింట్లో ఉన్నాం అనమాట మేము చెన్నై వచ్చి 2 days నుంచి కూడా. సో మనోడి తీసుకెళ్తాను ఇప్పుడు. సో గోయింగ్ టు చెన్నై చేపల మార్కెట్, ఫిష్ మార్కెట్. ఓకే, సో ఇక్కడ గవర్నమెంట్ నియర్లీ 160 crores పెట్టి వాళ్ళకి నీట్గా మొత్తం అంతా ఏరియా అంతా సెట్ చేసిందంట. సో వాళ్ళందరూ అక్కడే జీవిస్తున్నారు. సో ఇప్పుడు వెళ్ళి మనం అది మీకు చూపిస్తాను. అండ్ చెన్నై అంటే డెఫినెట్గా మీ అందరూ తెలుసు, నాకు స్పెషల్ ఫీలింగ్. ఎందుకంటే బేసికల్గా మన సినిమా ఇండస్ట్రీ అంతా చెన్నై నుంచే వచ్చిందని చెప్పి మన చిన్నప్పటి నుంచి తెలుసు, విన్నాం. అందుకు చెన్నై అంటే ఒక చాలా ఇష్టం ఉండేది. అండ్ నేను జెమ్నీలో 2006లో అంటే మీకు ఇప్పుడు చాలా మంది తెలియకపోవచ్చు, అప్పటికి ఒక మెగా షో సూపర్ డాన్సర్ అనే మెగా షోకి నేనే యాంకర్. ఆ షూటింగ్ అంతా చెన్నైలో ఉండేది, ఏవిఎం స్టూడియోలో వడపల్లిని. సో అక్కడ దానికి వచ్చేవాడిని. మళ్ళీ ఒక 6 years బ్యాక్, 7 years బ్యాక్ శ్రీవాణి ఒక 4 serials చేసింది, మెగా సీరియల్స్ చెన్నై తమిళ్లో. సో నాకు తెలిసి ఫస్ట్ తెలుగు అమ్మాయి ఇక్కడ టైటిల్ రోల్ చేయడం అనుకుంటున్నాను నేను, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేయడం. సో అందుకని చెన్నై నుంచి కొంచెం అభిమానం ఎక్కువ, కొంచెం మనసుకి చాలా దగ్గరైన సిటీ నాకు. హైదరాబాద్, చెన్నై రెండు లవ్ దెమ్. అండ్ ఇక్కడ వస్తే అక్కడ మెగాస్టార్ చిరంజీవి, ఇక్కడైతే మాకు చాలా ఇష్టమైన హీరో నాకు విజయ్, తలపతి విజయ్. ఎస్, చూద్దాం. ఏదో ఆయన కూడా పాలిటిక్స్కి వెళ్తున్నా అంటున్నారు, అదే కొంచెం బాధగా ఉంది. సినిమాలు వదలకపోతే బాగుంటుంది. సో ఎనీవే గోయింగ్ టు చెన్నై చేపల మార్కెట్. యాక్చువల్లీ ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా సరే పెద్ద పెద్ద సిటీస్కి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, అలానే ఇక్కడ కూడా ఫుల్ ట్రాఫిక్. అందుకే మన శివాని అడిగాను అనమాట, బైక్ మీద వెళ్దాము అంటే పొద్దు కార్లో వెళ్దాం అంటే ట్రాఫిక్ ఉంటుంది అనుకుని బైక్ అన్నాను. కానీ మనోడు మంచి జోక్ ఇచ్చాడు ఇప్పుడే. మనం ఈ ఎండలో ఇప్పుడున్న ఎండలో బైక్ మీద వెళ్తే మనమే డ్రై ఫిష్లో అయిపోతాం. సో మనమే డ్రై ఫిష్లో మారుతాం. నిజంగా ఈ రోజు మాత్రం కొంచెం ఎండ ఎక్కువగానే ఉంది. ఇట్స్ చాలా క్లియర్ స్కై. సూర్యుడు ఇస్ మండింగ్. ఇట్స్ టూ హాట్. చెమట కోటింగ్. టైమ్ ఇస్ అప్. ఎండ జాస్తిగా இருக்குனா ఎండ సన్ జాస్తిగా இருக்கு. வெயில் எனக்கு கொஞ்சம் கொஞ்சம் தமிழ் தெரியும், ரொம்ப பிடிக்கும். தமிழ் லாங்குவேஜ் ரொம்ப பிடிக்கும் எனக்கு. ఇప్పుడైతే కొంచెం ట్రాఫిక్ తక్కువగానే ఉంది. ఓ ఫ్లైఓవర్. Now there is a metro work going on. ఓకే, మొత్తం మెట్రో వర్క్స్ గోయింగ్ ఆన్, అందుకనే ఫుల్ ట్రాఫిక్.
diversion. It's a one-way bridge, but now because of the work, metro actually. మెట్రో వర్క్ అంతేగా. నాకు ఇప్పుడే తెలిసింది ఇది విజయ్ ఫ్లాట్ అంట. మరి టాప్ పెంట్ హౌస్ లో విజయ్ ఇల్లు అంట. 4 penthouses are there. అబ్బా One is విజయ్ రెడీ సమ్మబడి. సో ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తాను మెరీనా బీచ్. ఏషియాలోనే చాలా పెద్ద బీచ్ అంట. ఏంటంటే ఇది ఇక్కడ మొదలుకొని మహాబలిపురం దాకా ఉంటది అనమాట ఈ బీచ్ జర్నీ. ఫస్ట్ ఇక్కడే ఫిషెస్ అన్ని అమ్మేవాళ్ళంట. బట్ వీళ్ళందరికీ ఒక మంచి ప్లేస్ చెప్పిన గవర్నమెంట్ అరేంజ్ చేసిందంట. ఫస్ట్ ఆ ప్లేస్ చూపిస్తాను చూడండి సరదాగా. సో ఇది మెరీనా బీచ్, ఏషియా బిగ్గెస్ట్. last part. The main beach is there. ఓకే, This is like the last part. లాస్ట్ పార్ట్. ఓకే, మెయిన్ బీచ్ ఇంకా ముందంట, ఇది లాస్ట్ పార్ట్ మెరీనా బీచ్ కి. సో ఫస్ట్ లో ఇక్కడే మార్కెట్ అంతా ఉండేదంట. వీళ్ళందరికీ ఇప్పుడు మంచి బిల్డింగ్ కట్టిందంట గవర్నమెంటే. సూపర్ కదా. రెస్పెక్ట్ టు ద ఫిషర్ మ్యాన్. That is the building. ఓ మీకు దూరం కనపడుతుంది అక్కడ. ఎస్, అదే బిల్డింగ్. ఇప్పుడు వెళ్ళబోతున్నాం ఫిష్ మార్కెట్ కి. ఇప్పుడు బీచ్ లో దిగితే మాడి మసైపోతున్నా తెలిసి. ఆహా, ఆ జంట ఎవరో ఇప్పుడు కూడా వెళ్తున్నారు బీచ్ లోకి. సూపర్. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ మోడర్న్ ఫిష్ మార్కెట్, మైలాపూర్ లూప్ రోడ్. చలో, యాక్చువల్లీ పార్కింగ్ అంట. సో వీళ్ళు లోపల ఎలా చేసినా సరే ఇక్కడికి వచ్చారంట పార్కింగ్ లోకి ఫిషెస్ పెట్టుకోవడానికి. చేపల మార్కెట్ చాలా పాష్ గా ఉంది ఇక్కడ. ఏదో பெத்த சாப்பம் சொல்றோம் சரி. பாறை இருக்குது, சீலா இருக்குது, பாறை இருக்குது, கொடுவா இருக்குது, சக்கரை இருக்குது. இப்ப நாங்க எல்லாம் తెలుసా, சீல வேணுமா சீல் இருக்கு, கட்ட வேணுமா கட்டு இருக்கு. ஏரி கட்டல தான் வேணும். வேரி கட்ட தான் வேணுமா அண்ணன் என்ன சொல்ற? ஏரி கட்டல தான் வேணும். அதே ஒரிஜினல் கொடுவா. ஆமா, பிரான்ஸ் எவ்வளோமா? பிரான்ஸ் 350 ரூபா, 300 ரூபா போடுறேன் கிலோ. 300, 300 கிலோனா 2 கிலோ போட்டோமா 250. எது இதா? அது போடுவாங்க. வந்து 300 ரூபாங்க. எக்ஸ்ட்ரா போடுவாங்க. ஓகே, போட்டு 2 கிலோ போட்டா 1 கிலோ வந்தாரு. எக்ஸ்ட்ரா 1 கிலோ வரும். கரெக்ட்டா சொல்லுங்க. 1 கிலோ விட்டு 1/2 கிலோ வரும். ఫిషెస్ సూపర్ సూపర్ అన్న. ఇది పొడువా, ఒరిజినల్ పొడువా. పొడువా సీలా. సీల వతేమో మన దగ్గర. పొడువా అంటే ఇది షార్క్. ఇదన్నా తేంగప్ప. ఇది అది సంకర. సంకర నేతి నేతిత కర్రీ పంట. అప్పుడు పెసిలా బాంట పెసిలా. ఇక మంచి నెంబర్స్ తో 263, 277, 278, 262 మంచి నెంబర్స్ తో ఎవరికి వాళ్ళకి మంచి ట్యాప్ గీప్ క్లీనింగ్ కి కటింగ్ కి సూపర్. ఓకే, నాకు ఇక్కడ నెత్తల్లి అంటారంట. నాకు యాక్చువల్లీ నెత్తల్లి ఇష్టం బాగా. అంటే మా అమ్మమ్మ బాగా అలవాటు చేసింది. వంకాయ నెత్తలు కానీ, కోడిగుడ్డు నెత్తళ్ళు కానీ, అదో ఎండు నెత్తలు అంటే ఇష్టం నాకు పచ్చి నెత్తల కన్నా. ఇక్కడ ఉన్నాయి, చూస్తే టెంప్టింగ్ గా ఉంది. మీకు చూపిస్తాను చూడండి. ఎండు నెత్తళ్ళు, ఎండు చేపలు, సూపర్ సూపర్ అమ్మా. ఓ ఇక్కడ రకరకాల ఫిషెస్ ఉన్నట్టున్నాయి, చాలా రకాలు ఉన్నట్టున్నాయి ఇక్కడ. వా, పీతలు అయితే అదిరిపోయి. నందిని, నువ్వు చూస్తే నన్ను మామూలుగా తిట్టుకోవే. నానా పీతలు తెలియదు నానా అని. షార్క్, వావ్, పీతలు, అందులో పెద్ద టైగర్ ప్రాన్స్, పెద్ద పెద్ద మార్కెట్ పాపం. కాకపోతే ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఇలా ఇంత ఎండలో పాపం చేపలు అమ్ముతుంటే నిజంగా నాకు జాలి వస్తుంది. అందరి దగ్గర అందరు కొంటే బాగుండు పాపం. వెళ్తుంది చూడండి. ఇది ఎంత చేపమ్మా?
ఎంత చేప ఇంత ఫిష్ బబాల్ బాయ్ సైజు ఉందిరా నేను ఇదన్నది తిరుక్కాయమన్న ఫిషా ఫిష్ తిరుక్క ఫిష్ అంట మొదలైపోయింది కదా చేపల మార్కెట్ చెన్నై చేపల మార్కెట్ ఎంత బాగా కట్టారబ్బా ఎంత పెద్దగా బా టైగర్ ప్రాన్స్ ఎంత ఉన్నాయి ఒక్కటి మామూలు టైగర్ ప్రాన్స్ కాదు మామూలుగా లేవు ఈ సైజు ఓ బ్లూ మీద చూసుకున్నా వెనకాల మెరీనా బీచ్ ముందు చేపల మార్కెట్ బాబా లైవ్ అంట ఒక్క నిమిషం చూపిస్తాను మీకు పీతలు కదులుతున్నాయి లైవ్ పీతలు లైవ్ కదులుతున్నాయి ఎలా కదులుతున్నాయి ప్రాన్ లైవా లైవ్ పీతలు కదలండమ్మా కదలండి సరే అమ్మో కదులుతున్నాయి ఫిష్ లైవా యాక్చువల్గా ఎండు చేపలు మన ఎండు నెత్తలు చూస్తుంటే నోరూరిపోతుంది తీసుకోపోతే వస్తుంది కానీ ఇక్కడ మళ్ళీ వండియాలంటే ఆల్రెడీ ప్రాన్స్ తీసుకున్నాను అంటే నిన్ననే మేము ఫిష్ కర్రీ తిన్నాం ఇక్కడ వచ్చిన 3 days నుంచి మొత్తం సీ ఫుడ్ మీద బతికేస్తున్నాం అనమాట మొన్న పీతలు నిన్న ఫిష్ నిన్న అదే సంకరా ఫిష్ అండ్ ఈరోజు ప్రాన్స్ తీసుకుంటున్నాను సో నెత్తళ్ళు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మా అమ్మ చేత మంచిగా కోడిగుడ్లు వంకాయ నెత్తళ్ళు వేయించుకొని నూరూరిపోతుంది కంట్రోల్ కూల్ బడ్డీ ఎస్ మొత్తానికి ప్రాన్స్ తీసేసుకున్నాం అవును శివ లెట్స్ హ్యావ్ ప్రాన్స్ టుడే ఇస్ ప్రాన్స్ డే ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట నా పోయిట్ వరోనా కండిపా వారు 2 నండి అమ్మా ఎస్ మొత్తానికి ఫిష్ మార్కెట్ ఇక్కడ సండే వెడ్నెస్డే అయితే బీభత్సంగా ఉంటుందంట అసలు మామూలు జనం ఉంటారంట సో మేము మామూలు డేలో వచ్చాం కాబట్టి పర్లేదు లక్కీగా ఈ ఎండ ఒకటేమో మనం ఆడేసుకుంటుంది కానీ వెడ్నెస్డే కానీ సండే కానీ వస్తే జనాలు కూడా ఆడేసుకుంటారంట అంతమంది జనం అంత పెద్ద మార్కెట్ బా ఇక్కడ క్రాబ్ చూడండి ఒకసారి యాక్చువల్లీ నందిని లవ్స్ క్రాబ్ సో మచ్ This is sea crab. Okay. Local crab. No, airy crab. Airy. Like airy means river, huh? river, yeah. Yeah. River crab is like Okay, మనం మామూలుగా చెరువు చేపలు అంటాం కదా నది చేపలు అలాగే ఇక్కడ ఏరి అంటారంట నదిని ఏరి రివర్ సూపర్ ఎస్ మొత్తానికి గోయింగ్ రోడ్డు మీద ఈ రోడ్డు అంతా ఉండేవాళ్ళు సార్ housing boat for those fishermen. ఓ ఫిషర్మెన్స్ కి హౌసెస్ Now they demolish this kind of small houses and build the big houses. Flat type. ఇలాంటి చిన్న చిన్నవి పూలు కొట్టేసి పెద్ద పెద్ద ఇల్లు ఫ్లాట్స్ కడుతున్నారంట కేవలం ఫిషర్ మ్యాన్ కోసం అలా అన్ని వర్గాల కోసం ప్రతి గవర్నమెంట్ ఆలోచిస్తే సూపర్బ్ గా ఉంటది అఫ్కోర్స్ ఇండియా ఈజ్ గోయింగ్ గుడ్ ఇండియా ఇప్పుడు అద్భుతంగానే ఉంది సో ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఫిషర్ మ్యాన్ కోసం కట్టిస్తారంట చెన్నైలో సో నైస్ మెరీనా బీచ్ రెస్టారెంట్స్ అంటే అన్ని చిన్నవి హ్యాపీగా అన్ని సీ ఫుడ్స్ ఉన్నాయి నో చికెన్ నో మటన్ రొయ్యలు పీతలు చేపలు చిన్న చిన్న రెస్టారెంట్స్ ఎంత బాగా పెట్టుకున్నారు మంచిగా వచ్చి ఇక్కడ కూర్చొని మంచి కళ్ళు తాగుతూ షాప్ ముక్క తింటూ అదిరిపోద్దబ్బా ఓ మీనం ఉన్నావా ఓ ఇక్కడ వచ్చి తిన్నాడంట విజయ్ సేతుపతి వావ్ మీనవన్ ఉనవగం ఓ ఏసీ విజయ్ సేతుపతి వచ్చి తిన్నాడంట సూపర్ అసలు అందుకే మా విజయ్ సేతుపతి మంచి ఫుడ్ లవర్ నాకు చాలా ఇష్టం అందుకే అక్క కడే అక్క కడే ఓ అక్క కడే అని ఆమె స్టార్ట్ చేసిందండి ఇలాంటి ఫుడ్ అక్క కడే రొంబ నండ్రి
విజయ్ హౌస్. మా అన్న తలపతి విజయ్ రొంబ పుడిక్యం. అది విజయ్ హౌస్ అంట, పైన పెంట్ హౌస్. వెళ్ళి చూసి కలవాలనిపిస్తుంది కానీ ప్రెసెంట్ మధురైలో ఉన్నారంట. ఇక్కడ ఉన్న కలవలే అనుకో, ఒక చిన్న కోరిక, చిలిపి కోరిక. ఎప్పటికైనా మాత్రం ఒక ఫోటో దిగుతా జీతం. సో జస్ట్ ఇప్పుడు మొత్తానికి 3 days నుంచి అన్నీ తింటున్నాం కాబట్టి ఈరోజు ప్రాన్స్ వెళ్ళి గ్రేట్ తెలుసా మీకు నీపా వాళ్ళ మదర్ గ్రేట్ లెజెండరీ డాన్స్ మాస్టర్, డాన్స్ గురు, డాన్సర్ మెగాస్టార్ చిరంజీవితో సహా ప్రభుదేవతో సహా ఎన్నో సాంగ్స్ చేశారు ఆవిడ, మాలిని వామన్ గారు. ఈరోజు ఆవిడతో రొయ్యల కూర వండించుకొని నేను నందిని శుభ్రంగా తింటాం. ఓకే, వీఆర్ బ్లెస్డ్ కదా. ఎస్, వీఆర్ ఆల్వేస్ బ్లెస్డ్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ అండ్ మై వ్యూయర్స్. మన అభిమాని ఇచ్చేవాళ్ళు, మనం ప్రేమించే వాళ్ళందరికీ మరొకసారి నా హ్యాపీనెస్ తెలియజేసుకుంటాను. ఈరోజు నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే చెన్నై మార్కెట్ చూసి వాళ్ళందరికీ ఇంత మంచి చేస్తుందని చెప్పి చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ అలానే రొయ్యల కూర తింటున్నందుకు కూడా హ్యాపీగా ఉన్నాను. ఓకే శివ, లెట్స్ గో అండ్ హ్యావ్ రొయ్యల పులుసు, రొయ్యల కొలంబు. ఇక్కడ పులుసుని కొలంబు అంటారు అనమాట. కూర కొలంబు, కార కొలంబు, మీను కొలంబు. మీను కొలంబు అంటే చేపల పులుసు. இப்போ రొయ్యని ఏమంటారు తమిళ్లో? ఎర్ర కొలంబు. ఓకే, ఈ ఎర్ర కొలంబు.